భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 36 శ్లోకం అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అనువాదం: నీవు పాపకార్యాలలో అత్యంత దుర్మార్గుడివైన జ్ఞానరూపమైన పడవ ద్వారా అన్ని పాపబంధనాలను దాటిపోతావు. వివరణ: శ్రీకృష్ణుడు ఇక్కడ జ్ఞాన మహత్యాన్ని మరింత స్పష్టంగా చెబుతున్నారు. ఎవరైనా ఎంత పాపం చేసినా నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం వారి జీవితాన్ని పవిత్రం చేస్తుంది. జ్ఞానం ఒక పడవ లాంటిది. అది మనలను పాప సముద్రం నుండి తీరం దాకా తీసుకువెళ్తుంది. ఇది కేవలం శాస్త్ర జ్ఞానం కాదు, అనుభవాత్మక జ్ఞానం. తాత్విక సందేశం: ఎవరైనా ఎంత దిగజారినా ఆధ్యాత్మిక జ్ఞానం వారిని రక్షిస్తుంది. భగవద్గీత చెప్పే సూత్రం ఏమిటంటే, గతంలో చేసిన తప్పులపై కాదు, భవిష్యత్తులో గ్రహించిన జ్ఞానంపై మన విముక్తి ఆధారపడి ఉంటుంది. జ్ఞానం పాపాన్ని నాశనం చేసే శక్తివంతమైన అగ్ని లాంటిది. ఉదాహరణ: ఒక పెద్ద నదిలో పడవ లేకుండా ఈదితే మునిగిపోతాం, కానీ పడవలో కూర్చుంటే సురక్షితంగా మరో తీరం చేరతాం. అలాగే పాప సముద్రంలో మునిగిపోతున్న వారిని జ్ఞానరూపపు పడవ తప్పక రక్షిస్తుంది. ఎండ్ నోట్: జ్ఞానం అనేది పడవ. అది ఎవరినైనా పాప సముద్రం నుండి తీరం దాకా చేర్చుతుంది. అందుకే జ్ఞానం పొందడం మానవుని ప్రధాన కర్తవ్యమని గీత చెప్పుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.